ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. వీడియో కోసం మాట్లాడే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్‌ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం ఇంట్రెస్ట్‌గా ఉంటుంది వీడియోస్ చేయడానికి కావచ్చు. నెక్స్ట్ నాకు కొంచెం మోటివేషనల్‌గా కూడా అనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వీడియోలో అలా అడుగుతున్నానేంటని అనుకోవద్దు. ఇంక మేము వీడియోకొచ్చేస్తే హైదరాబాద్‌లో లాస్ట్ డే అండి. లాస్ట్ డే మేమింకా గోల్కొండ కోటకొచ్చామనమాట. మేము గోల్కొండ కోటకెళ్ళేసరికి ఆఫ్టర్‌నూన్ 12:30 1 అట్లా అయిందనమాట. ఇంకా అక్కడ బయటే కొంచెం చిన్న బేకరీ ఉంటే జస్ట్ అట్లాగా స్నాక్ టైప్‌లో అట్లా తినేసి మేమైతే గోల్కొండ కోటకి వెళ్ళామండి. Sure. అట్లా అక్కడ బోర్డయితే చూసారు గదండీ! గోల్కొండ కోటకి సంబంధించి అదంతా కట్టడం కోసం అదంతా కూడా అక్కడ మనకి ఎక్స్‌ప్లెయిన్ జేశారనమాట. తెలియని వాళ్ళకి అది చదువుకుంటే అర్థమవుతుంది. ఇక్కడ టికెట్స్ కూడా వచ్చి మనకేంటంటే ఇండియన్స్ ఇండియన్స్‌కైతే ఒక కాస్ట్ అండి. అదర్ కంట్రీస్‌లో నుంచి వస్తారు కదా! ఫారిన్స్ అలాంటి వాళ్ళు. వాళ్ళకైతే ఇంకొక కాస్ట్ అనమాట. నాకది కొంచెం కొత్తగా డిఫరెంట్‌గా అనిపిచ్చిందనమాట. ఎందుకు ఇలా పెట్టారు అనిపిచ్చింది. ఇదంతా చూస్తున్నారు కదా! ఇదంతా మొత్తం గోల్కొండ కోటే అండి. కానీ మేము మంచి ఎండలో ఎళ్ళాం కాబట్టి చాలా టైర్డ్ అయిపోయాము. చాలా చిరాకు కూడా వచ్చేసింది. పైకి కనిపిస్తున్నాయా మీకు 2 స్తంభాల్లాగా అక్కడ రాజుగారు ఉండేవారంట. అక్కడి నుంచి చూస్తే మనం ఎంట్రీ గేట్ ఉంటుంది గదా! అక్కడ అక్కడ వరకు కనిపిస్తుందంటండి. నిజంగా అప్పట్లోనే ఇంత టెక్నాలజీగా కట్టారంటే చాలా గ్రేట్ అండి. అక్కడెక్కడో పైనుంచి కింద వరకు కనిపిస్తుందంటే అప్పట్లోనే అంతలా కట్టారు. అంత టెక్నాలజీగా కట్టారంటే చాలా గ్రేట్ నిజంగే. నిజంగా అప్పట్లో కట్టడం మూలానే ఇప్పటికి కూడా అవి ఏమి కూడా పాడవకుండా అట్లానే ఉన్నాయి. చూస్తున్నారు కదా! అక్కడే రాజుగారు ఉండేవారంటండి. అది చాలా పైకుంది. ఇది చూడండి ఇది. మనం ఇంకా పైకొచ్చేస్తే పైనుంచి చూస్తే గనక మనకి హైదరాబాదు అదంతా కూడా భలే వ్యూ పాయింట్ భలే కనిపిస్తుందండి. చక్కగా పైనుంచి నేచురల్‌గా ఉంది. ఇంక మేము అదంతా తిరిగి అదంతా కవర్ వచ్చేసిన తర్వాత మేమైతే ఇంకా ఆహ్, బయటికైతే స్టార్ట్ అయ్యామండి మళ్ళీను. ఇక్కడ చూస్తున్నారు కదా! మెట్రోకైతే వచ్చాము. మెట్రో నుంచి మేము అమీర్‌పేట వెళ్దామనేసైతే మేమిక్కడ మెట్రో ఎక్కుదామని వెయిట్ చేస్తున్నామండి. అమీర్‌పేటలో మా చిన్నాన్న వాళ్ళ అబ్బాయి ఉన్నాడనమాట. మా తమ్ముడు అక్కడ వర్క్ చేస్తున్నాడు రెస్టారెంట్‌లో. సరే మొన్నటి నుంచి ఫోను చేస్తూ ఉంటే మాకింకా టైం కుదరక వెళ్ళడానికి అవ్వలేదు. ఎలాగో నెక్స్ట్ డేనే మేము వెళ్ళిపోతాం కదా! అనేసి ఆ నైట్ ఇంక ఏదోలాగా టైము అడ్జస్ట్ చేసుకొనైతే మేము అక్కడికైతే వెళ్ళామండి. ఇక్కడైతే లాస్ట్ టైమ్ ఒకసారి మేము మెట్రో ఎక్కాము. అది ఫస్ట్ టైము. ఇది సెకండ్ టైమ్ అనమాట. పిల్లలైతే ఎక్సైట్‌మెంట్‌లో ఉన్నారనమాట. సెకండ్ టైమ్ ఎక్కడం ఇది. ఇదంతా కూడా టికెట్ అయన్నీ తీసుకొని మేమైతే ప్లాట్‌ఫార్మ్‌కొచ్చి వెయిట్ చేస్తున్నామండి మెట్రో కోసం అనేసి. అవి ఈలోపైతే మనకి మెట్రో వచ్చిందనమాట. మెట్రో వచ్చేసింది. మెట్రో ఎయడం వల్ల కొంచెం ఎక్కువ కాకపోయినా కొంచెమైనా గానీ కింద ట్రాఫిక్ అయితే కొంచెం ఫ్రీ అవుతుందని అనిపిచ్చింది నాకు కొంచెము. లేదంటే చాలా ట్రాఫిక్ అండి హైదరాబాద్‌లో.
మేము లిటరల్లీ గోల్కొండ కోట నుంచి మా రూమ్‌కి వెళ్ళడానికి నిజంగా డిస్టెన్స్ ఏముండదు. వెళ్తే ఒక హాఫ్ అన్ అవర్‌లో ఎళ్ళిపోవచ్చు. ఈ ట్రాఫిక్‌లో నిజంగా 1 ½ అవర్, 2 అవర్స్ పట్టింది. నాకు చాలా చిరాకొచ్చేసింది. నడుచుకు వెళ్ళిపోదామా కారు దిగేసి అన్నట్టు అనిపించింది నిజంగా. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇక్కడైతే మేము మెట్రో వచ్చేసిందండి. ఎక్కేసాము, దిగేసాము కూడా. మెట్రో వెళ్ళిపోతుంది కూడా. ఇక్కడ ఏంటంటే లేడీస్ కోచ్ వేరేగా ఉంది. జెంట్స్ కోచ్ వేరేగా ఉందనమాట. అయిపోయిన తర్వాత మేము ఇంకా మా తమ్ముడికి ఫోను చేసి అడ్రెస్ ఏంటి అదంతా కనుక్కొని, మేమింకా మెట్రో దిగేసి ఇంకా వాడికి ఫోను చేసి అడ్రెస్ ఏంటి అదంతా కనుక్కొని మేమైతే వెళ్ళామండి. మేము బ్యాక్ నుంచి వెళ్ళాము. ఫ్రంట్ నుంచి వెళ్తే ఒక 5 మినిట్స్‌లో వచ్చేసాము. అక్కడ అడిగితే ఇటు కూడా వెళ్ళొచ్చనేసి అన్నారు. మాకు ఆ డిస్టెన్స్ అదంతా తెలీదు కదా! మేము బ్యాక్ నుంచి వెళ్ళడం వల్ల మాకు ఒక హాఫ్ అన్ అవర్, 20 మినిట్స్ అట్లా పట్టింది. ఫైనల్‌గా అయితే మేము రెస్టారెంట్‌కొచ్చేసామండి. అక్కడికైతే మేము వెళ్ళి చక్కగా ఫుడ్డంతా కూడా ఎంజాయ్ చేసి తిన్నామండి. కానీ నిజంగా అబీబో మా తమ్ముడు చేస్తున్నాడు అది ఇది అని దాన్ని పక్కన పెడితే, నిజంగా అక్కడ అట్మాస్ఫియర్ కానీ, ఆ రిసీవింగ్ కానీ, ఆ ఫుడ్ కానీ, అక్కడ సిట్టింగ్స్ కానీ అదంతా కూడా చాలా బావుందండి. రిచ్‌గా అనిపిచ్చింది. ప్లెజెంట్‌గా అనిపిచ్చింది. వాళ్ళ రిసీవింగ్ కూడా రిసీవింగ్ ఇంపార్టెంట్ ఎవరికైనా కానీ. అది కూడా చాలా బావుందండి. ఫుడ్ కూడా ఎక్సలెంట్ ఉంది. మేమైతే అక్కడ మండీ ఆర్డర్ చేసుకున్నాము. చాలా అంటే చాలా బావుందండి ఫుడ్. అక్కడ యాంబిషన్ అదంతా కూడా భలే అనిపిచ్చింది. వెళ్ళగానే పాజిటివ్ వైబ్స్ వచ్చినియనమాట. ఇదంతా కూడా ఇంకా ఫుడ్డంతా తింటూ మేము ఎంజాయ్ చేస్తూ మా తమ్ముడైతే అది తినండి, ఇది తినండి అంటే అన్నీ తీసుకొచ్చి పెడతాడనమాట. చాలురా, చాలురా అన్నా కానీ అస్సలు ఇంగ వీడే మా బక్క తమ్ముడు. చిన్నప్పుడసలా మాతో పాటు స్కూలుకొచ్చేవారు వీళ్ళు. స్కూలుకొచ్చి ఎల్‌కేజీలో, యూకేజీలో కూర్చుంటే ఏడ్చేసేవారనమాట. ఏడ్చేస్తే మళ్ళీ తీసుకొచ్చి మా క్లాస్ దగ్గర కూర్చోబెట్టుకునేవాళ్ళు. అలాంటి పిల్లలు ఇప్పుడు పెద్దోళ్ళయిపోయి వేరే ప్లేసెస్‌లో ఉండి ఎవరు లేకుండా ఒక్కళ్ళే ఉంటున్నారు. అమ్మో! అప్పుడే ఇంత పెద్దోళ్ళయిపోయారా అనిపిచ్చింది నిజంగా వాళ్ళు చూస్తే. నేను చాలా రోజులయింది వాడిని కూడా చూసి. ఇంక ఇదంతా చూస్తున్నారు గదా! ఇంక మా డిన్నర్ అంతా అయిపోయిన తర్వాత 11, 10:30 అట్లా అయిపోయిందండి. మేమైతే ఇంకా రూమ్‌కైతే స్టార్ట్ అయ్యాము. ఇదంతా కూడా లైక్ మనకి సీఎంఆర్ టైప్‌లో అట్లా ఉంది. షాపింగ్స్ కావచ్చు, థియేటర్స్ కావచ్చు, అదంతా ఎవ్రీథింగ్ మనకి ఓకే అండి. ఈసారి ఎవరైనా హైదరాబాద్‌లో లంచ్ ప్లాన్ జేసుకుంటే నిజంగా అబీవోకెళ్ళండి. ఫుడ్డయితే ఎక్సలెంట్ ఉంది. చాలా బావుంది ఫుడ్డయితే. బాగా ఎంజాయ్ చేస్తారు. ఈసారి నెక్స్ట్ టైమ్ ఎవరన్నా వెళ్తున్నట్లయితే అక్కడ ప్లాన్ చేసుకోండి. ఓకే అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.